హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మరి ఈ నెల 10వ తారీఖు నా పుట్టినరోజు జరిగిందండి. మరి మనం ఎప్పుడు పిల్లల బర్త్డే అనేది మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటాం కదండి. పిల్లలు, మన ఫ్రెండ్స్ మన బర్త్డేని సెలబ్రేట్ చేసేది మనకు ఒక సర్ప్రైజ్ కానీ అలాగే ఒక మెమరీ లాగా మిగిలిపోతుంది కదండి. మరి అయితే నేను ఎప్పుడు బర్త్డేకి కేక్ అయితే కట్ చేసుకోనండి. మరి నా బెస్ట్ ఫ్రెండ్ అలాగే వెల్ విషర్ లాంటి వారు నాకు ఇలాగా ముందు రోజేనండి ఆల్మండ్ ఫ్లేవర్ ఉన్న ఐస్ క్రీమ్ కేక్ని ప్రజెంట్ చేశారండి. ముందు రోజే నాకు తెచ్చి ఇచ్చేసారనమాట. రాత్రి మరి పిల్లలతో కలిసి నేను, మా వారు, మా అత్తగారు మేమందరం కలిసి కూడా ఇలాగ కేక్ని కట్ చేశానండి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. నాకైతే మా పాప చూడండి ఇలాగా గిఫ్ట్ కూడా తెచ్చిచ్చిందండి సర్ప్రైజ్గా. చాలా చాలా బాగుందనమాట. నాకు టెడ్డీ బేర్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం అని చెప్పి టెడ్డీ బేర్ మోడల్లో ఉన్న గిఫ్ట్ని తను సెలెక్ట్ చేసి మరీ తెచ్చిచ్చిందండి. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. నాకైతే చాలా సంతోషం అనిపించింది. మరి అలాగే ఇంకొక గిఫ్ట్ కూడా నాకు వచ్చిందండి. ఇదైతే ఇంకా చాలా స్పెషల్ అనమాట. మా సిస్టర్ వాళ్ళ పాప అండి. తను జస్ట్ 5th క్లాస్ చదువుతుంది. తను క్లేతో ఆడుకుంటారు కదండి చిన్నపిల్లలు. ఆ క్లేని తీసుకుని ఇలాగ బొమ్మల్ని తయారు చేసేసి ఇలాగ కార్డ్స్ని తీసుకుని తనే ఓన్ గ్రీటింగ్ కార్డ్ లాగా కట్ చేసి చూడండి ఇలాగ పిక్చర్స్ని సెలెక్ట్ చేసి వీటన్నిటిని కూడా ఇలాగ స్టిక్ చేసి ఇక్కడ చూడండి హార్ట్ షేప్ లాగా స్టిక్ చేసింది కదా, దీన్ని ఇలాగా రిమూవ్ చేస్తే చూడండి అందులో 1 రూపీ కాయిన్ ఉంది. ఆ 1 రూపీ కాయిన్ని తీసుకొని నేను ఇక్కడ ఇలా పౌడర్ లాగా ఏదో వేసి చూడండి దాన్ని రబ్ చేసేస్తే చూడండి ఇక్కడ నా పేరు వచ్చింది. నా పేరు కూడా అలాగే దాని పక్కన ఐ లవ్ యూ అని కూడా రాసిందనమాట. చూడండి తన చిట్టి చేతులతో ఎంత క్రియేటివ్గా ఎంత కష్టపడి ప్రిపేర్ చేసిందో కదండి. మరి నాకైతే చాలా నచ్చిందండి. తను ఇచ్చిన 1 రూపీ కాయిన్ కూడా నేను చాలా జాగ్రత్తగా దాచుకున్నాను. మరి అలాంటి ప్రీషియస్ గిఫ్ట్స్ని మనం ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మరి ఇలాగ మా ఫ్రెండ్స్ కోసం, ఫ్యామిలీ మెంబర్స్ కోసం బెల్లం బూందీ లడ్డూల్ని అలాగే బూందీ మిక్చర్ని ప్రిపేర్ చేశాను. మా ఫ్రెండ్స్ కూడా వచ్చి నన్ను విష్ చేశారండి. ఇలా మరి నేను ప్లాన్ చేసుకోకుండానే మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ని నా బర్త్డేని ఒక మెమరబుల్ డేగా జరిపారనమాట. ఇలాగ సింపుల్గా ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో గడపడం నాకు కూడా చాలా సంతోషం అనిపించిందండి. అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్.